విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీకి చెందిన సెంట్రల్ పార్క్లో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యువగళం యాంటీ డ్రగ్ గ్రోత్ థీమ్ పార్క్ నిర్మాణ పనులను వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశానికి వెన్నెముక లాంటి యువత దారి తప్పకుండా వినూత్న ఆలోచనతో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పార్కు నిర్మించనుండటం విశాఖకే తలమానికమన్నారు. మంత్రి నారా లోకేష్ ఆలోచనే ఈ పార్కు నిర్మాణానికి ప్రేరణ అని తెలిపారు. మనం ధన్యవాదాలు తెలియజేస్తుంది బహుశా మన ఐటీ శాఖ మంత్రివర్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లోకేష్ అన్న గారికి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక యువ నాయకుడిగా రాష్ట్రం మొత్తంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల దగ్గరికి పాదయాత్రని యువగలంతో దగ్గరైతే ఈరోజు మళ్ళీ అదే యువగలం పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒక రకంగా యువగలం ఇన్స్పిరేషన్ తోని ఒక కార్యక్రమం మనం యూత్ కోసం మనం చేస్తున్నాం. సో ఆ కంటిన్యూటీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నా ఈరోజు అధికారంలో ఉన్న లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచనలు కానీ ఆయన తాలూకా ఐడియాస్ని కానీ ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్న ప్రయత్నం చేస్తున్న ప్రణవ్ గోపాల్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు లోకేష్ అన్న గారి ఇన్స్పిరేషన్తో యూత్కి సంబంధించి రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఒక స్ట్రీమ్ మనం ఈ విశాఖపట్నంలో ఈ యాంటీ డ్రగ్ పార్క్ చేస్తున్నాం. చాలా గర్వంగా ఉంది. ఇది మనం వీలైనంత త్వరగా దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకొని భారీ స్థాయిలో దీన్ని గ్రాండ్ ఓపెనింగ్ అవకాశం ఉంటే సీఎం గారితో కానీ ఇంకా పెద్ద స్థాయిలో నేషనల్ లెవెల్లో దీన్ని ఎలివేట్ చేయడానికి అందరం కూడా ఆలోచించుకొని ఒక గ్రాండ్ ఓపెనింగ్ దీన్ని చేద్దాం. అలాగే మనం యూత్ని కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక రెస్పాన్సిబుల్ యూత్గా తయారు చేయడానికి మరిన్ని అవకాశాలు వచ్చినా సరే ప్రతి ఒక్కటి కూడా మనం రెస్పాన్సిబిలిటీతో ముందుకు నడిపిద్దామని తెలియజేసుకుంటాం. పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. నాని బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. పేర్ని నాని ఓవర్ యాక్షన్తో పోలీసులు కూడా బెదిరిస్తున్నారని, దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తమ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నాని మాట్లాడుతున్నారని, దీనిపై లీగల్గా ప్రొసీడ్ అవుతామని తెలిపారు. వాంటెడ్గా భయపెట్టాలి, అలజడు చేయాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసే అంటారని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి వీళ్ళు? ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది, ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. చట్టాలు ఉన్నాయి. చట్ట ప్రకారం అవసరమైతే జ్యుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం. జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ చేస్తాం, ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఇట్లాంటి ఎవరిని ఇప్పుడు బెదిరించాల్సిన అవసరం లేదు. చట్టాలు ఉన్నాయి మనకి. ఆయన ఇష్టం వచ్చినట్టు నోరుకి వచ్చినట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం. నిజంగా మా వాళ్ళని మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా, రోడ్ల మీద ఉండగలరా, లేకపోతే ఇళ్లలో ఉండగలరా? మనుషుల పశువుల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఏంటి ఆ భాష? మేము మాట్లాడలేక మా చేతకాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. ఆగండి, వద్దు బాబు గారు, మనకు సిస్టమ్ ఉంది, మన పార్టీకి ఒక సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తన్నులు తినిపించుకుని ఏదో రోడ్ల మీద పడ్డ దేకాలనే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. మేము దీని మీద అవసరమైతే లీగల్గా కూడా వెళ్తాం. చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. డెఫినెట్గా డిఫామేషన్కి వెళ్తున్నాం. ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మా ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ అది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రభుత్వం మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చట్టపరంగానే వెళ్ళి చర్యలు తీసుకోండి. జైలుకి ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు? ఇదే లెక్కరు ఒక బ్రాందీ షాపులో మనాళ్ళు అక్కడ దొంగ సరుకు అమ్ముతున్నారని చెప్తే వాళ్ళ నాయకుడికి సంబంధించిన షాప్కి వెళ్తే ఆ షాపులో ఆ బాటిల్ తీసి మనవాళ్ళు చూశారు. దాని మీద కేసు రాస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయన వెళ్ళి ఆ బాటిల్ పగలగొట్టాడు. ఆ బాటిల్ తీసుకుని ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఆ బాటిల్స్ తీసుకుని ఇది అనుమానంగా ఉంది, దీని మీద టెస్ట్ అని ఈ బాటిల్స్ పగలగొట్టాడు. అంటే ఉద్దేశం ఏంటి? ఈ బాటిల్స్ పగలగొట్టకూడదు కదా, నిజంగా నిరూపణ చేసుకోవాలి కదా. ఎందుకు పగలగొట్టాడు? అవి డూప్లికేట్ కాబట్టి ఆ కేసు పెట్టారు. పేరు నాని నకిలీ మద్యం కాకపోతే ఎందుకు పగలగొట్టాడు చెప్పన్నాడు బాటిల్స్ ఆ రోజున. ఇదే పేరు నాని గారిని నేను ఇప్పుడు అడుగుతున్నా. ఆ రోజు నేను అరెస్ట్ చేసిన 4 రోజులు ఉన్నాను అంటున్నావు. ఆ బాటిల్స్ పగలగొట్టి ఎందుకు పగలగొట్టారు చెప్పమానండి. నకిలీ కాకపోతే ఆ రోజున ఆయన ఒక్క మనిషిని కూడా వదిలే సమస్య లేదు. దాంతో సంబంధం ఉన్న ఎవరున్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. మరోవైపు బొత్స సత్యనారాయణకు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. బొత్స కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని, సొంత పార్టీ నుంచే బొత్సకు ప్రాణహాని ఉండొచ్చంటూ సంచలన కామెంట్ చేశారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ చెప్పుకోలేకపోతున్నారని తెలిపారు.
మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్ నుంచి ప్రాణహాని ఉండొచ్చని ఎద్దేవా చేశారు. బొత్స రక్షణ కోరితే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకులు, పెద్దలు. వారు ఉత్తరాంధ్ర నాయకులుగా మాకు చాలా గౌరవం ఉంది. వారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ పరంగా కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, ఎటువంటి మీకు హాని ఉండదు. కాకపోతే మాకున్నటువంటి మీ మాటలు బట్టి మాకు తెలిసినటువంటిది మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దాటి వెళ్తున్నారన్నా, ఆయనకన్నా పేరు ఎక్కువ సంపాదించుకున్నారన్నా, లేకపోతే ఆయనకు మంచి పేరు వస్తుందన్నా చూస్తూ ఊరుకుని ఉండరనే విషయం మాకు తెలుసు. వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా అలాగే అయింది. కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది. ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు ఎమ్మెల్యే అక్కడ కౌన్సిల్లో. కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు. కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రాణహాని ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారిని దాటి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ఏమైనా హాని తలపడ్డానికి ట్రై చేస్తారు. కనుక వాళ్ళ పార్టీ నుంచే ఉండాలి తప్ప ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ, కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి హాని ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఉంటే వాళ్ళ దగ్గర నుంచే ఉండాలి. దేశంలోనే 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లోని ఛాంబర్స్ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యా సంస్థలోనూ ఉపాధ్యాయ నియామకాల భర్తీకి, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర విద్యా విధానంలో సమూల మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరిలో 2వ డిఎస్సికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందని చెప్పారు. పాలకొల్లు ప్రాంతంలో ఎంతోమందికి ఉన్నతమైన విద్య, క్రమశిక్షణ అందించిన ఛాంబర్స్ కళాశాలకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని నిమ్మల హామీ ఇచ్చారు. ఒకసారి ఈ కాలేజీకి లోకేష్ గారిని తీసుకుని వస్తామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయన కూడా ఎడ్యుకేషన్ మీరు చూస్తూ ఉన్నారు, ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు 1 క్లాస్ 1 టీచర్ అనే విధానాన్ని తీసుకురావడం కానీ, మనమే మీరు చూసారు డిఎస్సి. ఇప్పుడు ఇవాళ మీరందరూ ఎంత కష్టపడి చదువుకుంటూ ఉన్నారు. చదువుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ రేపు మీకు ఉద్యోగాలు కావాలి. నెంబర్ 1 ఉద్యోగాలు రావడమే కాదు, రేపు స్కూల్స్లో మళ్ళీ మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రావాలి, మంచి పిల్లలకి మంచి విద్య కావాలి. పిల్లలకంటే అక్కడ మళ్ళీ టీచర్ ఉండాలి. టీచర్ ఉంటేనే ఆ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. టీచర్ లేకుండా ఎడ్యుకేషన్ ఉండదు. అందుచేతనే మొన్న 16,350 టీచర్ల పోస్టులని డిఎస్సి ద్వారా వేసినటువంటి ఘనత నారా లోకేష్ బాబు గారిది. 2 లక్షల డిఎస్సి ద్వారా టీచర్లు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రకంగా ఎన్నో అవకాశాలు. ఈ రోజు కూడా మీ అందరికీ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు, నేను కూడా ఆ రోజు చూస్తాను. ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నేను చదువుకునేటువంటి రోజుల్లో ఒక తమిళనాడు, ఒక కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు పోయేవారు. 5 లక్షలు 8 లక్షలు డొనేషన్ కట్టేవారు. అటువంటి స్థితిలో పెద్ద ఎత్తున 300 ఇంజనీరింగ్ కాలేజీల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ పట్ల, విద్య పట్ల పరిపూర్ణంగా ఆలోచించేటువంటి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి కొండంత అండగా ఉండి మరి ఈవేళ ఈ రాష్ట్ర పరిపాలన సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రేపు భవిష్యత్తు అంతా కూడా బాగుంటుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని, త్వరలోనే ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో సేవలు అందిస్తారని పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని జే పంగులూరు మండలం కొండ మంజులూరు గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 356 మంది విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకి సమానంగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకనే ఎక్కడ కూడా మనం చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా పార్టీ రంగులు కానీ, పార్టీకి సంబంధించిన స్టిక్కర్లు కానీ, పార్టీ ఫోటోలు కానీ, చంద్రబాబు గారి ఫోటో కానీ, లోకేష్ గారి ఫోటో కానీ, నేను చేసే దాంట్లో మా ఫోటోలు కానీ ఎక్కడ ఉండవు. ఎందుకంటే పిల్లలకి రాజకీయాలు అవసరం లేదనే ఉద్దేశంతో
గత ప్రభుత్వంలో తీసుకున్న చెడు కార్యక్రమాలు పిల్లలు కూడా అప్పుతలు అలవాటు చేయడానికి అని ఉండకూడదనే ఉద్దేశంతో పిల్లలు చదువుకునే మైండ్ సెట్ లోనే పిల్లలు ఎదగాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నమాట అది. దాంట్లో ఇప్పుడు ఎక్కడ కూడా ఇందాక రాగానే స్కూల్లో స్ట్రెంత్ ఉన్నారంటే ఉన్నారు, టీచర్ స్ట్రెంత్ లో బయాలజీ టీచర్ లేరన్నారు. అలాంటివి కూడా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళ 16,300 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం సంవత్సరం 3 నెలల్లో తీసుకోవటమే కాకుండా వాళ్ళకి జాయినింగ్ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 11వ తారీఖు రాబోయే రోజుల్లో తొందరగానే స్కూల్స్ లో అన్ని స్కూల్స్ లో ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు జాయిన్ అవుతారు. 11వ తారీఖు అందరూ కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అవటమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా లోకేష్ గారు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కూడా మేము మా ప్రభుత్వం డిఎస్సీ పెడుతుంది. డిఎస్సీ పెట్టి టీచర్లు ఎక్కడైతే కొరత ఉన్నారో ఆ టీచర్లు అన్నింటినీ కూడా భర్తీ చేసి పిల్లలకి నాణ్యమైన విద్య ఉండాలి. దాంతో పాటు ప్రతి క్లాస్ కూడా ఒక టీచర్ ఉండాలి. అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఒకే టీచర్ 5-6 తరగతులు చెప్పేవాళ్ళు. అట్లా ఉండకూడదు. ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా సైన్స్ టీచర్ ఉంటారు, సోషల్ టీచర్ ఉంటారు. అట్లా ఏ స్కూల్ ఆ స్కూల్, ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్ ఉంటారు. ఆ గోడ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ముచ్చయ్య చౌదరి తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్తో సహా 3 డేటా సెంటర్లు రానున్నాయన్నారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం సృష్టించబడుతోందని వివరించారు. మెడికల్ కాలేజీల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం కమిషన్లు తీసుకుందని ఆరోపించారు. మెడికల్ కాలేజీలకు నిధుల కేటాయింపుతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళలాగా కక్ష సున్నిత రాజకీయాలు లేవు. ఎక్కడ తప్పు జరిగితే దాని మీద విచారణ జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు విచారణ ఎదుర్కొంటారు. సంజయ్ కావచ్చు, అనిల్ కావచ్చు, అందరూ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. తప్పించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు. దోచుకున్న సొమ్ముతోటి కోర్టుల చుట్టూ తిప్పుతారు. 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి మీరు అర్థం చేసుకోండి. భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇంత వెసులుబాటు రాలే. 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి కేసులు ముందుకు సాగకుండా చేయగలుగుతున్నాడంటే ఆయన ఎంత మేధావి అర్థం చేసుకోండి. ఎంత దోచుకొని, ఎంత పంచిపెట్టి కేసుల్ని ఆపగలుగుతున్నాడో అర్థం చేసుకోండి. అందువల్ల ఆయన డబ్బు ఖర్చు పెడుతున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరులోనో నిలబెట్టిన సొమ్మంతా వెదజల్లుతూ ఉన్నాడు కేసుల కోసం. ఇవాళ వస్తుంది, తప్పదు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం జరుగుతుంది. కొన్నాళ్ళు ఉంచుతారు, బెయిల్ ఇస్తారు, విచారణ జరుగుతుంది. విచారణ సుదీర్ఘంగా. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో న్యాయం ఆలస్యం అవుతుంది. పార్లమెంటు విషయాల్లో మనం జోక్యం చేసుకోలేము. పార్లమెంటు ప్రొసీడింగ్స్లో వాళ్ళ దారులు వాళ్ళు వెళ్తారు. అసెంబ్లీ స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారు. అక్కడ జాతీయ రాజకీయాలు వేరేగా ఉంటాయి. మనం డిమాండ్ చేసి మీరు పంపించదని చెప్పలేము. వాళ్ళు చూసుకోవాలి. శిక్ష అమల్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.